100 మందిలో 90 మంది అయితే ఇక్కడ మనకి మిస్టేక్ చేస్తారండి. సో దానివల్లనే ఇక్కడ చూడండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌లో ఎంత చుంచుల కింద ఉంది కదా! సో ఇదంతా కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనమాట. సో దీనివల్ల మనకి ఇలాగైతే వస్తుంది అండి. తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే చాలా ఎక్కువ క్లాత్ అయితే ఉంది. సో దాన్ని కూడా మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ మీకు నేను చూపిస్తాను. 90 మెంబర్స్ అయితే ఇక్కడ తప్పు అయితే చేస్తారండి. ఇక్కడ ఇంకొకటి ఇలాగా చాలా మందికి అయితే తక్కువ వస్తుంది. అంటే క్లాత్ అనేది ఎక్కువ పెట్టడం వల్ల చంక కింద క్లాత్ ఎక్కువైపోయి ముడతల కింద అయితే వస్తుంది. దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఎక్కడైతే ఎక్కువ అంటే ముడతలు ఎక్కువ వస్తున్నాయో ఒకసారి గమనించాలి. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లోనే కదా వచ్చేది ముడతలు అనేటివి. సో దీన్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని రెండు కూడా ఒకే లెవెల్లోనే ఉండేలాగా చూసుకొని ఈ విధంగా అయితే లోతు అయితే తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంటే మార్కింగ్ చేసిందంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ ఇదంతా కూడా లోపలికి తీయడం వల్ల ఇది హ్యాండ్ బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే ఈ క్లాత్ అంతా మనకి ఎక్స్ట్రా ఉన్నట్టు. ఈ క్లాత్ ఎక్స్ట్రాగా ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే వెనకల ముడతలు అనేటివి పడతాయి. సో ఆ విధంగా ఉండొద్దు అంటే ఖచ్చితంగా ఈ విధంగా ఎక్స్ట్రాగా క్లాత్ అయితే కట్ చేసుకోండి. మరీ ఎక్కువ అయితే కట్ చేసుకోకండి. ఎక్కువ కట్ చేసుకున్న టైట్గా రావడం అలాగా జరుగుతుంది. ఇంకా షేప్ అవుట్ కూడా అయిపోతుంది. కొంచెం మాత్రమే కట్ చేసుకోవాలి. అది కూడా పైన షోల్డర్ దగ్గర అస్సలు కట్ చేయకండి. సేమ్ నేను ఏ విధంగా అయితే ఇక్కడ చూపించానో సేమ్ మీరు కూడా అదే విధంగానే కట్ చేయండి. నార్మల్గా బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేస్తారో అలానే కట్ చేయండి. ఒకవేళ ముడతలు ఎక్కువ వస్తున్నాయి కస్టమర్కి అన్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది. ఇంకొకటి మనము కుట్లు వేసేటప్పుడు కూడా సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ అనేది రావాలి. అలా వస్తేనే మనకి ఇలాగా చించుల కింద రాకుండా ఉంటాయండి. పర్ఫెక్ట్గా లైన్ అనేది రావడం వల్ల అక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రేకకుండా కరెక్ట్గా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొక టిప్ చెప్తున్నాను చూడండి. మనము షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసేటప్పుడు చూసుకోండి. ఇలాగా నెక్ దగ్గర అనేది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకటే లెవెల్లో ఉండే విధంగా చూసుకోవాలి. మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చినా పర్లేదు, కానీ మనకి నెక్ దగ్గర మాత్రం ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఒకవేళ అట్లా వస్తే మీరు క్లాత్ని కట్ చేయకండి, అది ఇప్పేసి మరైనా కుట్టండి. అంతేకాని కొంచెమే కదా అనేసి మీరు అలాగే కట్ చేయకండి. ఫ్రంట్ పార్ట్ ముఖ్యంగా కట్ చేయకండి. ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువ అయిపోయినా కూడా కట్ చేయడం వల్ల కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానివల్ల షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇదొక టిప్ అండి. ఇంకొకటి ఇక్కడ నేను హ్యాండ్స్ అతికించుకునేటప్పుడు కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చాలామందికి ఈ మెథడ్ అనేది తెలీదు. అంటే నేను కట్ చేసే మెథడ్ అయితే ఇదేనండి. ఇలాగ ఫాలో అయితే నాకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. సో నేను ఈ విధంగానే ఫాలో అవుతాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడే ఎప్పుడు కూడా షేప్ అనేది తీయను. ఈ విధంగా అయితే షేప్ అనేది తీస్తాను చూడండి. ఖర్చుకి 2 ఇంచెస్ మనం వదులుకున్నాం కదా, సో దాన్ని తర్వాత మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి అక్కడ నుంచి 1 ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే ఒక గుర్తు అనేది వస్తుంది. దీనివల్ల మనము ఒక పాయింట్ అంటే మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ వచ్చేసి 30 ఇంచ్ అనేది కంపల్సరీగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ బ్లౌజ్ అనేది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా 30 ఇంచ్ అనేది ఉండాలి. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలండి. అలాగ ఉంటేనే మనకి చంకలో ఫ్రంట్ పార్ట్ ముడతలు అనేటివి రాకోకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఒక టిప్ అయితే చెప్తాను చూడండి. చాలామందికి ఇది హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు లాస్ట్ నుంచి జాయిన్ చేస్తారు. అలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ తక్కువ రావడం వల్ల హ్యాండ్ ఖర్చుగా అనేది మనం పెట్టుకున్నాం కదా గుర్తుకి, ఇది కరెక్ట్గా మనకి షోల్డర్కి మిడిల్లో రావాలి. అలా లేకుండా ఒక సైడ్ నుంచి జాయిన్ చేస్తే అది కొంచెం ముందుకి వెనక్కి రావడం జరుగుతుంది. సో అలాగ వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ లాగినట్టు ఉండడం, తర్వాత బ్యాక్కి లాగినట్టు ఉండడం అలాగ జరుగుతుందండి. మీరు ఎప్పుడైనా కూడా బిగినర్స్ అయితే కంపల్సరీగా షోల్డర్స్ మధ్యలో నుంచి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఈ విధంగా అయితే మీరు హ్యాండ్స్ని అయితే జాయిన్ చేయండి. మీకైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. నేను ఎప్పుడు కూడా నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నేను ఇలాగనే జాయిన్ చేస్తానండి. సో దీనివల్ల మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, కంపల్సరీగా మనము 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఉంచుకునేది ఈ విధంగా అయితే మనము జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, సో దీనంతా ఇంకొక కుట్టు అయితే మనం ఇంకొక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అంటే గట్టి కుట్టు కోసం ఈ విధంగా.
ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నా మనం ఈ కుట్టులు అనేది సరి చేసుకోవాలి. చూడండి ఎంత ఈ విధంగా వేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది. మనకి హ్యాండ్కి కరెక్ట్గా మిడిల్లో అనేది రావాలి మనం ఖర్చు పెట్టుకున్నది. ఇది అయిపోయిన తర్వాత ఈ విధంగా బ్లౌజ్ని టర్న్ చేసేసి ఇక్కడ ఒకసారి వేలుతోటి ప్రెస్ చేయండి. ఇది నార్మల్ ఫ్యాన్సీ శారీ కాబట్టి పర్లేదు. ఒకవేళ మీరు పట్టు శారీ, ఆఫట్ అలాంటి శారీస్కి అయితే కంపల్సరీగా మీరు ఈ విధంగా ఒకసారి వేలుతోటి అయితే ప్రెస్ చేయండి. దానివల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఈ బ్లౌజు లైనింగ్ క్లాత్ కూడా తక్కువ ఉందండి. దానికి నేను ఒక 3/4 ఇంచు కలిసి వచ్చేలాగైతే ఇక్కడ మార్కింగ్ చేసి అంటే చిన్న టిప్ అనేది ఫాలో అయ్యాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు ఒకసారి వెళ్ళి చూడండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను అప్లోడ్ చేశాను. సేమ్ ఇది కూడా అంతేనండి. దీనిలాగానే కర్వ్ అనేది తీసేసి అంటే షేప్ అనేది తీసేసి సేమ్ ఇలాగనే ఖర్చు మధ్యలో ఈ విధంగా పెట్టేసేసి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత మరి టర్న్ చేసేసి బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ మెథడ్ ఎవరికి యూజ్ అవుతుందంటే చాలామంది అంటే నాకు ఈ మెథడ్ చాలా అలవాటు అయిపోయింది. సో నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు స్టార్టింగ్ బిగినర్స్ అయ్యి ఉండి ఫ్రంట్ అంటే ఫస్ట్లో కర్వ్ తీసేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ది ఫ్రంట్ది బ్యాక్ అలాగా పడుతుంటే ఖచ్చితంగా మీరు ఇలాగ ట్రై చేయండి. మీకు అసలుకి ఇంకా ఆ ప్రాబ్లమే ఉండదు. చాలా ఈజీగా అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ది బ్యాక్ పడి బ్యాక్ది ఫ్రంట్ పడడం వల్ల అసలుకి షేప్ అవుట్ అవుతుంది కదా. మనం ఆల్రెడీ కర్వ్ తీసింటాం, అది బ్యాక్ పార్ట్ వచ్చేస్తే మరి ఫ్రంట్ మనం కర్వ్ తీసుకోవాలి. సో అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది సరిపోదు, బ్యాక్ పార్ట్లో టైట్గా రావడం అలాగా జరుగుతుంది. అలా లేకోకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి. కంపల్సరీగా మీకైతే ఇలాగ ట్రై చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు నేను సైడ్ జాయింట్లు వేయడం కోసం ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కొలత తీసేసుకొని ఇక్కడ రఫ్ అయితే ఇస్తున్నాను. ఇలాగా 2 హ్యాండ్స్కి తర్వాత కింద నడుం దగ్గర 2 చోట్ల 2 హ్యాండ్స్కి మొత్తం 4 పైన హ్యాండ్స్ దగ్గర 2 కింద నడుం దగ్గర 2 సార్లు ఈ విధంగా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనము ఈ విధంగా అయితే రఫ్ అయితే ఇచ్చుకోవాలి. సేమ్ ఇదే విధంగానే ఇంకొక పక్క కూడా ఈ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. అంటే కుట్లు ఇప్పి తర్వాత కుట్లు ఇప్పి వేయడం కంటే ఈ విధంగా వేయడం వల్ల మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధానంలో మీరే చెప్తారు చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది అక్క అని. ఇలాగ సైడ్ జాయింట్లు మాత్రం వేయడం కంపల్సరీగా అలవాటు చేసుకోండి. దీనివల్ల మనకి కుట్లు అంటే క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి 4 చోట్ల అయిపోయింది కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఈ ఆది బ్లౌజ్ తోటి ఒకసారి చెక్ చేస్తున్నాను అంతా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి. చూడండి ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ మనం కుట్టిన బ్లౌజ్ని ఈ విధంగా అనేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది కదా. ఒక 1/4 ఇంచ్ అనేది మనకి ఎక్కువ ఉంది. నేను కుట్టిన బ్లౌజ్ అనేది ఇందాక కుట్టింది కూడా నాదేనండి, నేను కుట్టిందే. బ్లౌజ్ మాత్రం నాది కాదు కానీ నేను కుట్టిందే. సో అది పర్ఫెక్ట్గా సరిపోయింది. దాని మెజర్మెంట్కి నాకైతే ఇచ్చారు. సో దీన్ని అయితే నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలాగ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ మెథడ్లో కంపల్సరీగా మీకైతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. చూడండి ఈ కుట్ట అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే వేసేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఈ ఆది బ్లౌజ్ తోటి కంపేర్ చేసుకోవాలి. నెక్ బ్యాక్ సైడ్లో నెక్ ఉంటుంది కదండి, అక్కడ పట్టేసుకుంటే మనకు ఒక లైన్ అనేది వస్తుంది. సో దాన్ని పట్టేసుకుంటే కరెక్ట్గా లైన్ అనేది ఫామ్ అవుతుంది. సేమ్ ఆది బ్లౌజ్కి తర్వాత మనం కుట్టిన బ్లౌజ్కి కరెక్ట్గా రావాలి. అలా వస్తే కుట్లు అనేటివి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలా వస్తే ఇంకా మీకు 100% బ్లౌజ్ అనేది కస్టమర్కి సెట్ అయ్యింది అని ఇంకా మీరు డౌటే పడాల్సిన అవసరం లేదు. చూడండి ఈ విధంగా లైన్ అనేది ఫామ్ అవుతుంది కదండి. ఈ లైన్ కుట్లు వేస్తుంటాం కదా సైడ్ కుట్లు, ఆ సైడ్ కుట్లు అనేటివి మనం కుట్టిన బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయితే ఇంకా సరిపోతుంది. 100% మీరు భయపడాల్సిన అవసరమే ఉండదు.